హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్. ఫ్రెండ్స్, నాకు లేటెస్ట్గా అందుతున్నటువంటి సమాచారం, ఎందుకంటే నేను క్షేత్రస్థాయి పరిశీలనలో డిఎస్సి గురించి ఇటు టెట్ గురించి చాలా కీలకమైనటువంటి విషయాలనైతే నేను ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాను. ఏపీ టెట్ గురించి, తెలంగాణ టెట్ గురించి. తెలంగాణ టెట్ అయితే కనుక మనం చూస్తున్నాం మిత్రులారా, దాదాపుగా తెలంగాణ టెట్ రాసినటువంటి అభ్యర్థులు, అక్కడ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు, మన టీం నుంచి అయితే నేను మార్నింగ్ కూడా నేను చెప్పాను, అసలు క్వాలిఫై అయినటువంటి వారి సంఖ్య చాలా తక్కువ. ఈ నేపథ్యంలో మన టీంలో ఉన్నటువంటి అఖిల గారు దాదాపుగా అద్భుతమైనటువంటి మార్కులతో 117 మార్కులతో టెట్లో విజయం సాధించారు. తెలంగాణ టెట్ వచ్చింది, డిఎస్సి కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. తెలంగాణ డిఎస్సి అయితే తెలంగాణ ఎస్సీ వర్గీకరణ చట్టం అక్కడ న్యాయపరమైన సమస్యలను తలెత్తకుండా ఉండి అది ఆమోదమైతే కనుక అప్పుడు మనకి క్లియర్ అవుతుంది. అంతవరకు కూడా అది బిల్లే, చట్టంగా కాదు, న్యాయపరమైన సమస్యలు. రెండోది, తెలంగాణ టెట్ జరిగింది, డిఎస్సి కోసం చూస్తున్నారు. ఏపీలో మరి గతంలో చాలా టెట్లు జరిగాయి, మళ్ళీ టెట్ ఏంటి అని అడుగుతున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో చూస్తే, ఎందుకంటే 51 జీవో ప్రకారం, మనకి జీవో నంబర్ 51 ప్రకారంగా ఆలోచన చేస్తుంటే ప్రభుత్వం కూడా ప్రస్తుతం టెట్ని కండక్ట్ చేసి ముఖ్యమంత్రి వర్యులు, మంత్రివర్యులైతే మార్చిన ఎమ్మెల్సీ కోడ్ అయిన తర్వాత మేము ఈ డిఎస్సిని కండక్ట్ చేయాలి అన్నారు. కానీ క్షేత్రస్థాయి పరిశీలనలో కానీ, టెక్నికల్గా కానీ, సాంకేతిక పరంగా మరియు న్యాయపరమైన సమస్యలు ఇక్కడ డిఎస్సి మీద చాలా ఉన్నాయి. కారణంగా అభ్యర్థుల్లో కొంత నిస్సహాయితీ ఏంటి, గతంలో పరీక్ష విధానాన్ని బట్టి మేము చాలా కూడా కోల్పోయాం. మరికొంతమంది అయితే మాకు టెట్ వద్దు, డిఎస్సి అన్నారు. మరి డిఎస్సి అనేది దీని మీద ఉన్నటువంటి న్యాయపరమైనవి ఉన్నాయి. టెట్ అయితే నాకున్న సమాచారం, నేను ముందు కూడా చెప్పాను ఇదే విషయం అండి. టెట్ గవర్నమెంటు ఏప్రిల్లో, ఎందుకంటే మార్చిలో ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత, మార్చి నెలలో బడ్జెట్ సమావేశాలు కూడా ముగిసిన తర్వాత ఏప్రిల్లో ఈ టెట్ అనేది ఇచ్చి, జూన్ నెలలో పరీక్ష షెడ్యూల్స్ అంటే టీసీఎస్ వారి యొక్క మనకి ఖాళీలు కూడా చూడాలి. అవి జూన్ నెలలో ఎగ్జామ్స్ని కండక్ట్ చేసే అవకాశమే వెసులుబాటు ఎక్కువ ఉంది. అనంతరం ఈలోపు ఎస్సీ వర్గీకరణ కూడా, ఎందుకంటే అక్కడ ఇప్పటికే చూడండి, తెలంగాణలో మాకు 11% ఇవ్వకపోతే చాలా తీవ్రంగా కూడా వాళ్ళు స్పందిస్తూ ఉన్నటువంటి తీరు. ఇక్కడ జనాభా లెక్కల సేకరణ జరగల, ఏ జనాభా ప్రాతిపదిక మేర ఇచ్చారు చేశారు అని మాటలు, యుద్ధాలు, తూటాలు పేలుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏపీలో కూడా ఎస్సీ వర్గీకరణ అనేది సాక్షాత్తు మంత్రివర్యులే ఎస్సీ వర్గీకరణ అమలు అయిన తర్వాత, ఎస్సీ వర్గీకరణ చట్టం చేయాలి, అమలు అవ్వాలి. అయిన తర్వాత అంటే ఈలోపు కొంత ప్రాసెస్ అయితే పడుతుంది. ఈ మధ్యలో డిఎస్సి అభ్యర్థులకు సర్ది చెప్పడానికి, డిఎస్సి అభ్యర్థులకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి ప్రభుత్వం అయితే ఈ టెట్ని కండక్ట్ చేసే అవకాశమే ఎక్కువగా ఉంది. అభ్యర్థులకు మరొక విషయం నేను మీకు చాలా సందర్భాల్లో చెప్పానండి. ఓకే, నేను ఆల్రెడీ క్లాస్లో ఉండి ఇప్పుడు లంచ్ అవర్ కాబట్టి నాకు వచ్చిన ఆ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి సమాచారం మేరకు నేను మీకు చెప్తా ఉన్నాను. అలాగే ప్రతి ఒక్కరు మీకు మన యొక్క ప్రతి వీడియో క్రింద డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఉంది. మీకు చాలా చాలా ఉపయోగము మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకుని, టెట్ అయితే టెట్ మెటీరియల్స్ ఉన్నాయి, డిఎస్సి అయితే డిఎస్సి మెటీరియల్స్ ఉన్నాయి.
ఆల్ ఇన్ వన్ కోర్సు తీసుకోవడం ద్వారాగా మీరు నిజంగా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తున్నాయి. రత్నం సార్ చెప్తా ఉన్నాడు అంటే అది మా మంచి కోసం, మీ శ్రేయస్సు కోసం, శ్రేయభిలాషిగా నేను మీకు ఈ విషయాలన్నీ కూడా పూర్తి స్థాయిగా చక్కగా చెప్తా ఉన్నాను మిత్రులారా. దయచేసి ప్రతి ఒక్కరు మీ వాస్తవాలను మీరు తెలుసుకుంటారు కదా అని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తూ ఉన్నాను. ఓకేనండి.